హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. హలో. బ్రిజేష్ గారు, శ్రీనివాస్ గారండి, సూర్య గారు. సో, ఇంటరాక్టివ్‌గా ఉండండండి. ఈరోజు ఫస్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే. నా కాంటాక్ట్ నంబరు నేను మీకు జాయిన్ లింక్ పంపించాను గదా! అదే నా కాంటాక్ట్ నంబరు. ఆల్రెడీ ఓ స్టూడెంట్ జాయిన్ అయ్యారు. ఈ బ్యాచ్‌లో ఈరోజు ఫస్ట్ క్లాస్ ఉంటుంది. మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోండి. బ్రిజేష్ గారు ఓకే. జాయిన్ అయ్యారు ఆల్రెడీ. థాంక్ యూ సార్. థాంక్ యూ. గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. హ్మ్. హలో. గుడ్ ఆఫ్టర్‌నూన్. అండ్ ఆహ్, మీరు ఆల్రెడీ ప్రీవియస్ డెమోస్ మీరు 4 డెమోస్ విన్నారండి ఆల్రెడీ? నేను ఒక డెమో అటెండ్ అయ్యానండి. ఓకే. ఓకే. That is Previously we have discussed about string dimensions, SR no dimensions like that. As of now we have discussed 3 different dimensions. అదే మనం ఒక 3 డిఫరెంట్ డైమెన్షన్స్ నేర్చుకున్నామండి. అయితే అయితే ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. దట్ ఈస్ డేట్ డైమెన్షన్. అయితే మీకు ఈ టాపిక్ చెప్పే ముందర కొంతమంది నేను ఇంకా ఒకటేం చేస్తున్నానంటే స్ట్రింగ్ డైమెన్షన్, నంబర్ డైమెన్షన్స్ కూడా కొన్ని ఒకసారి రివైజ్ చేస్తానండి. నేను ప్రీవియస్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు. అది ఒకసారి నేను రివైజ్ చేస్తాను. అసలు ఎలా ఏంటనేది. అప్పుడు మనం తర్వాత డేట్ డైమెన్షన్స్‌కి వెళ్దాం. అయితే మనం ఓకే. ఆల్రెడీ నేను ఇంకొకటేంటంటే ఇక్కడ లోకర్ ఎలా యాక్సెస్ చేయాలో చెప్పాను మీకు. లోకర్ స్కిల్స్ అని ఉంటాయి. లేకపోతే లోకర్ స్కిల్ బూస్ట్ అని కూడా పెట్టుకొని మనం యాక్సెస్ చేయొచ్చు. గెట్ స్టార్టెడ్ విత్ లోకర్. ఇక్కడ లోకర్ అని క్లిక్ చేస్తాను. జస్ట్ ఎంటర్ చేశాను. సైన్ ఇన్ అవుతాను. సైన్ ఇన్ విత్ గూగుల్. జీమెయిల్ అకౌంట్ నుంచి లాగిన్ అవుతున్నానండి. మీకు ఆల్రెడీ ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేశాను డీటెయిల్‌గా మీకు. అంటే మనం లోకర్ ప్రాక్టీస్ చేయాలన్నా మనం ఈ విధంగా ప్రాక్టీస్ చేయవలసొస్తుంది మనం. ఇక్కడ చూసారా మనం ఆల్రెడీ లాగిన్ అయ్యాం మనం. మన అకౌంట్ నుంచి లాగిన్ అయ్యాం అన్నమాట. అయితే ఇక్కడ సో మెనీ ల్యాబ్స్ ఉంటాయని మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఒక ఆహ్, 30 మినిట్స్, 1 అవర్, 40 మినిట్స్, 1 అవర్, 1 అవర్ 15 మినిట్స్ అలాగా. అయితే నేను ఒక ల్యాబ్ తీసుకుంటున్నాను. ల్యాబ్ తీసుకొని ఏం చేస్తున్నానంటే క్లిక్ చేశాను ఒక ల్యాబ్ మీద. స్టార్ట్ ల్యాబ్ అని ఉంది. ఆ స్టార్ట్ ల్యాబ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ల్యాబ్ సెషను చాలా ఇంపార్టెంట్. మనం ఆ ల్యాబ్ ఉన్నంత వరకు మనం ప్రాక్టీస్ చేయగలం. నెక్స్ట్ ఇంకో ల్యాబ్ మనం తీసుకోవాల్సొస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ కాపీ చేసి లోకర్‌ని ఓపెన్ చేయడం. కంపెనీ ఆర్గనైజేషన్‌కెళ్ళినప్పుడు ఆర్గనైజేషన్ ఈమెయిల్ ఐడీ ఉంటుంది. ఆర్గనైజేషన్ ఈమెయిల్ ఐడీ బేస్ చేసుకొని మనం లోకర్ లాగిన్ అవ్వచ్చు. అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి జస్ట్ యూ హావ్ టు ఎంటర్ ది పాస్వర్డ్. లాగిన్. ఎంటర్ చేసాం మనం. ఈ విధంగా లోకర్ లాగిన్ అయిన తర్వాత ఇలా లాగిన్ అయింది. లోకర్ లాగిన్ అయ్యాం. ఇది లోకర్ హోమ్ పేజ్ అండి. దీంట్లో ఏమేంటుంటాయో చెప్పాను కదా మీకు. ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎక్స్‌ప్లోర్, డెవలప్, అడ్మిన్ అవన్నీ ఉంటాయి. మనం ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేయాలంటే ఫస్ట్ మనం వర్క్ చేసే మనం ఈ ప్రాజెక్ట్‌లో డెవలప్‌మెంట్ మోడ్‌లో వర్క్ చేయవలసొస్తుంది. అందుకని నేను ఏం చేశానంటే ఈ టాగిల్ బటన్ ఉంది కదా! నేను రైట్ సైడ్‌కి మూవ్ చేశాను ఈ టాగిల్ బటన్‌ని. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు డెవలప్‌మెంట్ మోడ్‌లో ఉన్నాం మనం. 2 మోడ్స్ ఉంటాయని ఆల్రెడీ డిస్కస్ చేశాను నేను. ప్రొడక్షన్ మోడ్, డెవలప్‌మెంట్ మోడ్. డెవలప్‌మెంట్ మోడ్‌లో మనం వర్క్ చేస్తాం. అయితే వర్క్ చేసే ముందర ఏం చేయాలంటే మనం ఇక్కడ ఎక్స్‌ప్లోర్, డెవలప్ అని. ఇప్పుడు ఈ డెవలప్‌మెంట్ మోడ్‌లో క్లిక్ చేయండి. డెవలప్‌మెంట్ మోడ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ ప్రాజెక్ట్స్ అని చూస్తున్నారు కదా! 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ కామర్స్ ప్రాజెక్ట్స్, ఫ్లైట్స్. మనం మెయిన్‌గా ఏం చేస్తున్నామంటే ఈ కామర్స్ ప్రాజెక్ట్స్ బేస్ చేసుకొని మనం అన్నీ నేర్చుకోవాల్సొస్తుంది. ఎందుకంటే ఈ 2 ప్రాజెక్ట్స్‌లో ఈ కామర్స్ ప్రాజెక్ట్స్ మనకు బాగా అర్థమవుతుందన్నమాట.
ఈ కామర్స్ ప్రాజెక్ట్స్ మీద మనం అయితే కంపెనీలో వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇస్తారు, క్రియేట్ చేస్తారు, అడ్మిన్ వాళ్ళు క్రియేట్ చేస్తారు ఆ ప్రాజెక్ట్స్ అనేవి. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎస్క్యూఎల్ రన్నర్కి వెళ్ళాలి. గో టు ఎస్క్యూఎల్ రన్నర్. ఇప్పుడు ఈ ఎస్క్యూఎల్ రన్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎస్క్యూఎల్ రన్నర్లో ఏమవుతుందంటే క్వెరీ రన్ అయ్యి ఒక టేబుల్ అనేది మనకి రిట్రీవ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం, ఈ ఎస్క్యూఎల్ రన్నర్కి వెళ్ళే ముందర మనం ఏం చేయాలంటే డూప్లికేట్ చేసుకోవాలి ట్యాబ్ని. ట్యాబ్ డూప్లికేట్ చేయడం మనం అదే ఆల్రెడీ ఇది లోకర్ ఫ్యూచర్ కాదండి, క్రోమ్ ఫ్యూచర్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక ప్రాజెక్ట్కి వెళ్తున్నాం. ఈ కామర్స్ ప్రాజెక్ట్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఇవన్నీ డిస్కస్ చేశాను, ఫస్ట్ డెమోలో డిస్కస్ చేశాను మీకు. నెక్స్ట్ ఏం చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక వ్యూ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ చాలా వ్యూస్ ఉంటాయండి, యూజర్స్ వ్యూ అనేది. అయితే వ్యూ అనేది ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను నేను. ఇక్కడ వ్యూ అనేది దాంట్లో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయండి ఫోల్డర్ ఆప్షన్స్లో. ఈ 3 డాట్స్లోంచి ఇక్కడ క్లిక్ చేసి క్రియేట్ ఏ వ్యూ అని పెడుతున్నాను. వ్యూ ఏంటంటే యూజర్ అండర్స్కోర్ వ్యాలిడేట్, అదొక వ్యూను క్రియేట్ చేశాను. ఇప్పుడు వ్యూ అనేది క్రియేట్ అయింది చూసారా. ఇక్కడ ఒక బ్లూ మార్క్ వచ్చింది, అంటే ఒక వ్యూ అనేది క్రియేట్ అయినట్టు మనకి చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ డిలీట్ చేయండి. ఇవన్నీ డిలీట్ చేసి ఇక్కడ ఏం చేయాలంటే మనం డెమోలో ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను ఇవన్నీ దీని గురించి. ఇక్కడ దీని వెళ్ళే ముందర ఏం చేయాలంటే ఇక్కడ యూజర్స్ వ్యూ అని ఉంది కదా, ఇది తీసుకోండి, దీని మీద క్లిక్ చేయండి. సారీ, ఇది సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత అప్పుడు వెళ్తుంది నెక్స్ట్. ఇదిగోండి ఈ ఎస్క్యూఎల్ టేబుల్ నేమ్. ఈ ఎస్క్యూఎల్ టేబుల్ నేమ్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇక్కడ వ్యూ క్రియేట్ చేసే ముందర ఎస్క్యూఎల్ టేబుల్ నేమ్ ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం అంటే ఇక్కడ ఎస్క్యూఎల్ టేబుల్ నేమ్ అని వచ్చింది చూసారా, ఆ ఎస్క్యూఎల్ టేబుల్ నేమ్ తీసుకుంటున్నాను. ఏదది cloud_training.demos.local.ecom users అని. దీన్ని కాపీ చేశాను. దీన్ని కాపీ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎస్క్యూఎల్ రన్నర్లోకి వెళ్ళి, మనకు ఆల్రెడీ దీనికి ఎస్క్యూఎల్కి ఐడియా ఉన్న వాళ్ళు సెలెక్ట్ స్టేట్మెంట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సెలెక్ట్ హ్యాష్ట్రిక్ ఫ్రమ్ ఈ టేబుల్ నేమ్ కాపీ చేయండి. కాపీ చేసి జస్ట్ రన్ చేయండి. రన్ చేసిన తర్వాత మనకి ఒక రిజల్ట్స్ వస్తాయి, మనకి ఒక టేబుల్ వస్తుంది. మనకి అందరికీ స్క్రీన్ విజిబుల్ అవుతుందండి? అందరికీ స్క్రీన్ విజిబుల్ అవుతుంది? ఓకే, రైట్. ఇప్పుడు ఎస్క్యూఎల్ రన్నర్కి వెళ్ళిన వెంటనే మనకి లిమిట్ అని ఇస్తే ఇంకా మనకి ఫాస్ట్గా రిట్రీవ్ అవుతుంది అన్నమాట డేటా. లిమిట్ 100 అని ఇచ్చాను అనుకోండి, మనకి 100 రోస్ వస్తాయి. ఇక్కడ ఇలా 100 రోస్ వచ్చాయి. ఇలాగా ఒక కాలమ్స్ వచ్చాయండి. మనం ఈ కాలమ్స్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక డైమెన్షన్ ఉంటాం, అంటే ప్రతి ఒక్క కాలంకి ఒక డైమెన్షన్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ అన్ని కాలమ్స్ ఉన్నాయి కదా, మనకి ఒక్కొక్క కాలంకి ఒక డైమెన్షన్ క్రియేట్ చేయాలి. అయితే మనకి దీనికి వెళ్ళే ముందర ఏం చేయాలంటే మనం అసలు ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయో అనేది తెలుసుకోవాలి. లోకర్కి డైమెన్షన్ టైప్స్ ఏంటంటే స్ట్రింగ్ డైమెన్షన్, నెంబర్ డైమెన్షన్, డేట్ డైమెన్షన్, డేట్ టైం డైమెన్షన్, డేట్ ఇయర్, డేట్ మంత్, ఎస్ఆర్ నో డైమెన్షన్, టైప్ ఇన్ అండ్ టైం డైమెన్షన్. నేను డిస్కస్ చేసింది ఏంటంటే ఫస్ట్ ప్రీవియస్ క్లాస్లో స్ట్రింగ్ డైమెన్షన్, నంబర్ డైమెన్షన్ అండ్ ఎస్ఆర్ నో డైమెన్షన్స్ డిస్కస్ చేశాను సో ఫార్. అయితే ఈ 3 డైమెన్షన్స్ డిస్కస్ చేశాను. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయేది ఏంటంటే డేట్ డైమెన్షన్. నేను ఈ స్ట్రింగ్ డైమెన్షన్, నెంబర్ డైమెన్షన్, ఎస్ఆర్ నో డైమెన్షన్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. అయితే ఈ డైమెన్షన్కి వెళ్ళే ముందర ఏం చేశానంటే ఈ ఎస్క్యూఎల్ రన్నర్లో ఒక టేబుల్ అనేది రిట్రీవ్ చేసుకున్నాను. ఒక టేబుల్ వచ్చింది మనకి. అయితే ఒక వ్యూ అనేది క్రియేట్ చేశాను. ఈ వ్యూ అనేది క్రియేట్ చేసే ముందర ఏం చేశానంటే ఒక టేబుల్ నేమ్ అనేది కాపీ చేశాను, ఎస్క్యూఎల్ టేబుల్ నేమ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ cloud_training.com యూజర్స్ ఉంది కదా, దీన్ని జాగ్రత్తగా కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడ user_validate వ్యూ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే లిస్ట్ ఎంటర్ చేయండి.
ఎస్క్యూఎల్ టేబుల్ నేమ్ రాయండి. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్‌గా మనం కాపీ చేయవలసి వస్తుంది. ఇందాక ఎలా కాపీ చేసామో మనం చూసుకోవాలి జాగ్రత్తగాను. ఎందుకైనా మంచిది ఒక ట్యాబ్ డూప్లికేట్ చేసుకొని పెట్టుకోవడం బెటరు. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ మనం ఫాస్ట్‌గా రన్ చేయడానికి. యూజర్ అండర్‌స్కోర్ వాలిడేట్ వి ఉంది కదా! మళ్ళీ క్లిక్ చేయండి. సేవ్ అని అడుగుతుంది. ఇది యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ చేయండి. కాపీ చేసి దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ ఏమని రాయాలంటే ఎస్క్యూఎల్ టేబుల్ నేమ్ అని రాయండి. అంటే వ్యూ ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాను నేను జస్ట్. ఇవన్నీ హ్యాష్ ఉన్నది కదా! దాన్ని కూడా డిలీట్ చేసేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నానంటే డైమెన్షన్స్ క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ డైమెన్షన్ ఏంటంటే ఒక నంబర్ డైమెన్షన్. అయితే నంబర్ డైమెన్షన్‌కి వెళ్ళే ముందర ఇక్కడ మనకి ఈ నంబర్ అనేది ఏంటండి ఇక్కడ ఐడీ కదండీ! ఈ నంబర్ అనేది. అంటే ఈ ఐడీ అనేది టైప్ ఎలా ఉందంటే నంబర్ టైప్‌లో ఉందన్నమాట. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక డైమెన్షన్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి మనకి. ఇక్కడ డైమెన్షన్స్ అనేవి యూజర్ అండర్‌స్కోర్ వ్యూలో. నేనేం చేస్తున్నాను ఓన్‌గా మనం ఒక డైమెన్షన్ వ్యూని క్రియేట్ చేయాలంటే ఒక వ్యూని క్రియేట్ చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్‌లు ఇచ్చి మనం ఇక్కడ క్లిక్ అని ఇచ్చి క్రియేట్ ఏ వ్యూ అని చేసి వ్యూ నేమ్ రాసాను. రాసి ఒక యూజర్ అండర్‌స్కోర్ వాలిడేట్ అనే ఒక వ్యూ అనేది క్రియేట్ చేశాను. దాంట్లో ఏం చేస్తున్నానంటే డైమెన్షన్స్ క్రియేట్ చేస్తున్నాను. అంటే నేనేం చెప్పాను ఆల్రెడీ ఒక్కొక్క కాలమ్‌కి ఒక డైమెన్షన్స్ క్రియేట్ చేయొచ్చని చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక ఐడీకి డైమెన్షన్ క్రియేట్ చేస్తున్నాను. అంటే ఈ ఒక్క కాలమ్‌కి ఒక డైమెన్షన్. ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఇక్కడ డైమెన్షన్ అని రాయండి ఫస్ట్. మనకు కావాల్సింది డైమెన్షన్ కదా! డైమెన్షన్స్ అని రాస్తున్నాం. ఈ డైమెన్షన్స్‌లో ఏమైనా ఇవ్వచ్చు. ఐడీ అని ఇస్తున్నాను. ఐడీ. అయితే ఈ ఐడీకి నేను ఈ డైమెన్షన్ అంటే ఇది లూకమ్ఎల్ అన్నమాట. ఈ లూకమ్ఎల్ లాంగ్వేజ్ లాగా. ఈ డైమెన్షన్ అనేది ఐడీ అని ఇచ్చాను. ఇప్పుడు టైప్ దీని టైప్ ఎలా ఉందో చూడండి. ఈ టైప్ ఎలా ఉంది మనకి ఎస్‌క్యూఎల్ రన్నర్‌లో చూడండి ఐడీ అనేది టైప్ అనేది నంబర్ అన్నమాట. అయితే ఇక్కడ ఈ టైప్ అనేది ఏం చేస్తున్నానంటే నంబర్ అని ఇస్తున్నాను. మనం మొత్తం టైప్ చేయక్కర్లేదండి. ఇది కీ రూల్. ఇది మనం ఏం చేయాలంటే మనం మొత్తం టైప్ చేస్తే ఎర్రర్ వస్తుందండి. అందుకని ఏం చేస్తామంటే ఎన్‌యుఎన్ ఇచ్చిన తర్వాత నంబర్ అని వచ్చి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఎంటర్ చేయండి జస్ట్. ఇప్పుడు మనం ఈ ఒక పారామీటర్ ఇవ్వాలి. ఏ పారామీటర్ ఇస్తున్నామంటే ఎస్‌క్యూఎల్ అనే పారామీటర్ ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే మనం వర్క్ చేసేది లోకర్ అన్నది బేస్ చేసుకుంది ఎస్‌క్యూఎల్ బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి ఎస్‌క్యూఎల్ పారామీటర్ ఇవ్వాలి. ఆ ఎస్‌క్యూఎల్ పారామీటర్‌లో ఎలా ఇవ్వాలంటే డాలర్ ఆఫ్ టేబుల్ ఒక టేబుల్ అని ఇచ్చారు. ఆ టేబుల్‌లో ఇక్కడ ఎస్‌క్యూఎల్ రన్నర్‌లో చూస్తే ఈ కాలమ్ ఏంటుంది ఐడీ అని ఉంది. అయితే ఇప్పుడు ఈ టేబుల్ డైమెన్షన్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఆ డైమెన్షన్ నేమ్ ఏంటి? కాలమ్ నేమ్‌ని డైమెన్షన్ నేమ్ అంటారు. ఐడీ. ఇది కాపీ చేసి యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ పేస్ట్ చేయండి. డాట్ ఐడీ. ఇలాగ మనకి ఒక డైమెన్షన్ క్రియేట్ అయిందన్నమాట. ఆ డైమెన్షన్ ఏంటి? నంబర్ డైమెన్షన్. అలాగ ఒక నంబర్ డైమెన్షన్స్ క్రియేట్ చేసాం. అయితే ఇక్కడ నంబర్ డైమెన్షన్స్ క్రియేట్ చేసాం కదా! దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాను. ఆల్రెడీ సేవ్ ఇంకో ట్యాబ్‌లో ఉందంట. అందుకని సేవ్ అవ్వలేదు. దీన్ని క్లిక్ చేశాను. సేవ్ చేయండి. సేవ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ మోడల్ ఫైల్ మీద క్లిక్ చేసి ఎక్స్‌ప్లోర్ క్రియేట్ చేయాలి. ఎక్స్‌ప్లోర్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఒక మోడల్ ఫైల్ ఉంది. ట్రైనింగ్ అండర్‌స్కోర్ ఈకామర్స్ మోడల్ మీద క్లిక్ చేశాను. సేవ్ అయింది. నేను వాలిడేట్ చేసి వెళ్తే ఎర్రర్ సేవ్ వచ్చాయండి. ఎర్రర్స్ ఒక్క నిమిషం అండి. 1 సెకండ్ అండి. వన్ సెకండ్.
1 సెకండ్ అండి, ఒక నిమిషం. ఒకసారి మళ్ళీ దీన్ని డిలీట్ చేసి నేను మళ్ళీ చేస్తున్నానండి, ఒక నిమిషం అవ్వండి. నేను డిలీట్ చేయాలంటే జస్ట్ ఇక్కడ నుంచి డిలీట్ చేసేయచ్చు. డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ క్రియేట్ చేస్తాను. ఒక వ్యూ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ వ్యూ. వ్యూకి వెళ్ళే ముందర దీన్ని డూప్లికేట్ చేసుకోండి. డిలీట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే user_view ఉంది కదా, దాని మీద దీన్ని కాపీ చేసుకున్నాను యాజ్ ఇట్ ఈస్గా. చేసుకుని ఒక వ్యూ క్రియేట్ చేయాలి. user_validate ఏదైనా ఇచ్చుకోవచ్చండి, మన ఇష్టం. ఒక వ్యూ క్రియేట్ అయింది. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది దీన్ని డిలీట్ చేయండి. ఇక్కడ SQL టేబుల్ వేసి ఇక్కడ డైమెన్షన్స్ క్రియేట్ చేస్తున్నాను. డైమెన్షన్ ID my ID అని ఇద్దాం. my ID టైప్ నెంబర్ SQL పారామీటర్ $table డాట్ ఇక్కడ ID. సేవ్ చేశాను. సేవ్ చేసి ఇక్కడ మోడల్ ఫైల్లోకి వచ్చాం. మోడల్ ఫైల్లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్స్ప్లోర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఎక్స్ప్లోర్ నేమ్ ఏంటంటే user_validate అండి. user_validate క్రియేట్ చేసి దీన్ని ఏం చేస్తున్నా అంటే సేవ్ చేశాను. సేవ్ చేసి ఇక్కడ ఈ ట్రయాంగులర్ ఏకర్ మీద క్లిక్ చేసి తీస్తే ఎక్స్ప్లోర్. మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్స్ప్లోర్కి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే ఎక్స్ప్లోర్ అని రాసి user_validate అని రాయాలి. ఇప్పుడు మనకి ఎక్స్ప్లోర్ పేజ్లోకి వెళ్ళింది అనమాట. ఎక్స్ప్లోర్ పేజ్లో మనం ఏం చేసామంటే ఒక డైమెన్షన్ అనేది క్రియేట్ చేసాం, మై ఐడి అనేది. ఈ మై ఐడిని సెలెక్ట్ చేసి రన్ చేశాను. రన్ చేస్తే ఏమైంది, మనకి ఐడికి సంబంధించిన వాల్యూస్ వస్తాయండి. ఒక నిమిషం. డేటాబేస్ ఎన్కౌంటర్డ్ an error while running the query. 3:6 ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. ఒక నిమిషం.
1 సెకండ్ అండి. నో లోకల్ ఎర్రర్ రెస్పాండ్ అని వచ్చింది. మై ఐడి అని ఇచ్చాను. తర్వాత సేవ్ చేంజెస్. Korea education failed, syntax error, unclosed, identified at line 3:6. Line 3:6 దగ్గర syntax error ఉంది. ఇప్పుడు సేవ్ చేయండి, చూద్దాం ఒకసారి. స్పేస్ ఇచ్చినా ఒకసారి యాక్సెప్ట్ చేసుకోవాలి మీకు. ఓ సారీ, ఇక్కడ హ్యాష్ అనేది ఇవ్వలేదు. చెప్తాను ఇక్కడ హ్యాష్ ఎందుకు ఇవ్వలేదు చెప్తాను. ఇక్కడ మనకి వ్యూ టేబుల్లో user_.v అని ఉంది కదా, ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా కాపీ చేయాలండి. కాపీ చేయడంలో మనం ఏదైనా తేడా వచ్చినా అది చూపిస్తుంది ఎర్రర్. ఎలాగంటే ఇక్కడ డెవలప్మెంట్ ఈ-కామర్స్ ప్రాజెక్ట్, ఇక్కడ కాపీ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చింది. సేవ్ చేయండి. సేవ్ చేసి ఆల్రెడీ ఎక్స్ప్లోర్ క్రియేట్ చేసాం కదండి. ఎక్స్ప్లోర్ క్రియేట్ చేసిన దానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్స్ప్లోర్కి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ మై ఐడి సెలెక్ట్ చేసుకుని రన్ చేసాం. చూసారా, ఇప్పుడు నేను ఏం చేశాను, మిస్టేక్ ఏం చేశానంటే ఇక్కడ ఈ హ్యాష్ ఉన్నది చూసారా, ఈ హ్యాష్ అనేది నేను కాపీ చేయలేదు, అందువల్ల ఆ ఎర్రర్ వచ్చింది అనమాట. లైన్ నెంబర్ 3లో మీకు ఎర్రర్ అని చూపిస్తుంది. ఇందాక లైన్ నెంబర్ 3 అని చెప్పింది చూసారా, ఆ లైన్ నెంబర్ 3లో ఎర్రర్ వచ్చింది ఇక్కడ. అయితే ఇక్కడ ఏమైందంటే ఒక నెంబర్ డైమెన్షన్ క్రియేట్ అయింది. మీకు నెంబర్ డైమెన్షన్ ఏంటంటే మై ఐడి అనేది ఒక నెంబర్ డైమెన్షన్ అనమాట. అయితే ఈ ఐడిలో ఏమేంటి ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి చూసారా, ఐడి నెంబర్స్ 1 2 3 4 5 6 7 అలాగనమాట. అలాగా ఇక్కడ నెంబర్ డైమెన్షన్ మనం క్రియేట్ చేసాం. ఇది చూసారా, ఇక్కడ మీకు ఎర్రర్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ హ్యాష్ అని పెట్టలేదు ఇందాక. ఆ హ్యాష్ అనేది పెట్టలేకపోవడం వల్ల ఎర్రర్ వచ్చింది అనమాట మనకి. అయితే ఇక్కడ చూడండి, ఇదిగో అయితే ఒక నెంబర్ డైమెన్షన్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ నెంబర్ డైమెన్షన్స్ క్రియేట్ చేసాం కదా, అయితే ఇప్పుడు మనకి స్ట్రింగ్ డైమెన్షన్స్ కూడా క్రియేట్ చేద్దాం. స్ట్రింగ్ డైమెన్షన్స్ ఏంటంటే ఫస్ట్ డైమెన్షన్ నేమ్. డైమెన్షన్ ఏంటి, మనం డైమెన్షన్ దేని మీద బేస్ చేసుకుని క్రియేట్ చేయాలి నెంబర్ డైమెన్షన్. ఫస్ట్ దీన్ని ఏం చేద్దాం అంటే ఎస్క్యూఎల్ రన్నర్కి వెళ్దాం. ఎస్క్యూఎల్ రన్నర్కి ఎలా వెళ్ళాలి, జస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఎస్క్యూఎల్ రన్నర్ అని కొడితే ఎస్క్యూఎల్ రన్నర్కి వెళ్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సెలెక్ట్ హ్యాష్ట్రిక్ ఫ్రమ్ ఇది ఉంది కదా, మనం దీన్ని కాపీ చేసి వేయండి. ఇక్కడ ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం ఈ పేజ్ని చూసారా, ఈ పేజ్లో జాగ్రత్తగా మనం కాపీ చేసి పేస్ట్ చేయడంలో ఉంది మనకి, లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. లిమిట్ 100 ఇది ఎందుకు చేస్తున్నాం అంటే మనం ఒక ఐడెంటిఫై చేయాలి, కాలమ్స్ అనేవి ఐడెంటిఫై చేయాలి. అంటే ఒక్కొక్క కాలంకి మనం ఒక డైమెన్షన్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఐడి కాలంకి ఏం చేస్తున్నాం, ఒక డైమెన్షన్ క్రియేట్ చేస్తాం. అయితే ఈ ఐడి కాలంలో ఈ డైమెన్షన్ టైప్ ఏంటి, నెంబర్ డైమెన్షన్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేను ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయంటే లోకర్కి స్ట్రింగ్ డైమెన్షన్, నెంబర్ డైమెన్షన్, డేట్ డైమెన్షన్, ఎస్ఆర్ నో డైమెన్షన్. ఇప్పుడు నేను మీకు నెంబర్ డైమెన్షన్ క్రియేట్ చేయడం చెప్పాను. అయితే ఈ ఐడికి నెంబర్ డైమెన్షన్ క్రియేట్ చేసాం. అర్థమైందండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. యా గుడ్ అండి ఇప్పుడు.
ఓకే. ఇప్పుడు ఒక డైమెన్షన్ క్రియేట్ చేసాం కదా ఐడి అనేది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్ట్రింగ్ డైమెన్షన్ క్రియేట్ చేయాలి. స్ట్రింగ్ డైమెన్షన్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ స్ట్రింగ్స్ ఏవేంటి ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. అయితే ఈ ఫస్ట్ నేమ్‌కి నేను ఏం చేస్తున్నానంటే స్ట్రింగ్ డైమెన్షన్ క్రియేట్ చేస్తున్నాను. అంటే ఈ ఫస్ట్ నేమ్ అనేది ఎలా ఉంది? టైపు స్ట్రింగ్ టైప్‌లో ఉంది కదా! అప్పుడు స్ట్రింగ్ డైమెన్షన్ క్రియేట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ స్ట్రింగ్ డైమెన్షన్స్ ఏంటంటే ఫస్ట్ అండర్‌స్కోర్ నేమ్. ఫస్ట్ అండర్‌స్కోర్ నేమ్ అని ఇచ్చాను. ఇచ్చి ఇక్కడ టైప్. టైప్ ఎలా ఉంది మనకి? స్ట్రింగ్. స్ట్రింగ్ బేస్ చేసుకొని ఉంది టైప్ అనేది. మొత్తం రాయక్కర్లేదు. జస్ట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ పారామీటర్. అయితే పారామీటర్ ఎలా ఇవ్వాలి? ఎస్‌క్యూఎల్ పారామీటరు డాలర్ టేబుల్ డాట్ అని పెట్టి ఇక్కడ ఎస్‌క్యూఎల్ రన్నర్. ఎందుకు ఎస్‌క్యూఎల్ రన్నర్ ఓపెన్ చేయవలసి వస్తుందంటే ఇక్కడ మనం ఎక్కడ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా ఇవ్వాలి కాబట్టి ఆ డైమెన్షన్ నేమ్ ఇవ్వాలి కాబట్టి ఆ డైమెన్షన్ నేమ్ ఎలా ఉంది? ఆ డైమెన్షన్ నేమ్ అంటే ఏంటి? కాలమ్ నేమ్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ అండర్‌స్కోర్ నేమ్ అని ఉంది. యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఇవ్వండి. ఎందుకంటే లేకపోతే ఎర్రర్స్ వస్తాయి. ఇందాక నేను చూసారా ఆ మిస్టేక్ చేయడం వల్ల ఏమైంది? మనకి ఒక 1 మినిట్ 2 మినిట్స్ టైం వేస్ట్ అవుతుంది. అందుకని యాజ్ ఇట్ ఈస్‌గా జాగ్రత్తగా ఎస్‌క్యూఎల్ రన్నర్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ నేమ్ డాట్ అని పెట్టి ఇచ్చాను. ఇప్పుడు ఏం చేశాను? సేవ్ చేంజెస్. మళ్ళీ మనం ఏం చేయొచ్చు? మోడల్స్‌కెళ్ళి మళ్ళీ ఎక్స్‌ప్లోర్ క్రియేట్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్‌ప్లోర్ క్రియేట్ చేసేసాను నేను. ఎక్స్‌ప్లోర్ ఎందుకు క్రియేట్ చేయాలి? ఎక్స్‌ప్లోర్‌కెళ్ళాలంటే ఎక్స్‌ప్లోర్ క్రియేట్ చేయాలి. ఆ ఎక్స్‌ప్లోర్‌లో డైమెన్షన్ వ్యూ నేమ్ ఏంటి? యూజర్ అండర్‌స్కోర్ వాలిడేట్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ ఎక్స్‌ప్లోర్ ఓపెన్ చేసి ఉంది కాబట్టి దీన్ని జస్ట్ రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు మనకు మ్యాజిక్ ఏంటంటే చూడండి. ఫస్ట్ అండర్‌స్కోర్ నేమ్ అని ఉంది చూసారా? ఫస్ట్ నేమ్. అంటే అండర్‌స్కోర్ తీసేసి ఫస్ట్ నేమ్ అని వచ్చేది మనకి. అయితే ఇవన్నీ డైమెన్షన్స్. ఈ ఫస్ట్ నేమ్ మనం మీద క్లిక్ చేసి జస్ట్ రన్ అని పెట్టాను. చూసారా? మనకి ఫస్ట్ నేమ్ అనేది వచ్చింది. అంటే ఒక ఫస్ట్ ఐడీకి ఫస్ట్ నేము, సెకండ్ ఐడీకి వైలు, థర్డ్ ఐడీ గ్లాడీస్, ఫోర్త్ జెన్నీ అలాగా. మనకి ఇక్కడ స్ట్రింగ్ డైమెన్షన్ క్రియేట్ అయిందన్నమాట మనకి. మనకి స్ట్రింగ్ డైమెన్షన్ ఏంటి? ఫస్ట్ నేమ్. నెంబర్ డైమెన్షన్ ఏంటి? మై ఐడి. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటంటే స్ట్రింగ్ డైమెన్షన్ నేర్చుకున్నాం, నెంబర్ డైమెన్షన్ నేర్చుకున్నాం. మరి ఎస్ఆర్ నో డైమెన్షన్ అంటే ఏంటి? అయితే ఎస్ఆర్ నో డైమెన్షన్ మనకు వెళ్ళే ముందర ఒక యూజ్ కేస్ తెలుసుకోవాలి. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నో నీడ్ టు వర్రీ. మీకు ఆ డెమో వినుంటే ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీకు ఫోకస్ చేస్తున్నాను. మీరు వినలేదు ఇంకా ఒక క్లాస్ విన్నారు అన్నారు కాబట్టి. ఇక్కడ ఏంటంటే నేను ఎస్ఆర్ నో డైమెన్షన్స్‌కి వెళ్ళే ముందర ఏం చేయాలంటే ఒక యూజ్ కేస్ తెలుసుకోవాలి. ఆ యూజ్ కేస్ ఏంటంటే ఐ హావ్ ఏ టేబుల్ కాల్డ్ యూజర్. ఒక యూజర్ టేబుల్ ఉంది. వేర్ కాలమ్ కాల్డ్ ట్రాఫిక్ సోర్స్. అయితే ప్లీజ్ క్రియేట్ ఏ డైమెన్షన్. వి షుడ్ గివ్ ఎస్ఆర్ నో. ఎస్ ఫర్ ఈమెయిల్, నో ఫర్ అదర్వైజ్ నో. ఎస్ అనేది ఈమెయిల్ కన్నా ఉండాలి. అదర్వైజ్ నో అని ఇవ్వాలి. మీకు రియల్ టైమ్‌లో కూడా ఇలా యూజ్ కేసెస్ ఉంటాయండి. సో మెనీ యూజ్ కేసెస్. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసే ముందర మన యూజ్ కేసెస్ మనం చూడొచ్చన్నమాట. అయితే మనం ఆల్రెడీ యూజర్ టేబులే కదా మనం వ్యూ క్రియేట్ చేసాం మనం ఇక్కడ. యూజర్ అండర్‌స్కోర్ వాలిడేట్ అంటే వ్యూ అనేది క్రియేట్ చేసాం కదా! అయితే మనం ఈ యూజర్‌కి ఏం చేయాలి మనం ఇక్కడ? ట్రాఫిక్ సోర్స్ తీసుకోమన్నాడు. ఒక కాలమ్‌ని ట్రాఫిక్ సోర్స్ తీసుకోమంటున్నాడు. ట్రాఫిక్ సోర్స్ ఏది? ఇక్కడ ఈ కాలమ్ నేమ్ చూడండి. ట్రాఫిక్ సోర్స్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ ట్రాఫిక్ సోర్స్ అనే కాలమ్ ఉంది. ఈ ట్రాఫిక్ సోర్స్‌లో ఏం చేయాలంటే మనకి ఈమెయిల్ అనే దగ్గర ఎస్ అని రావాలంటండి. మిగతావన్నిటి దగ్గర నో అని రావాలి. దాన్నే ఎస్ఆర్ నో డైమెన్షన్స్ అంటారు. అయితే ఎస్ఆర్ నో డైమెన్షన్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఒక డైమెన్షన్ క్రియేట్ చేయాలి. ఆ డైమెన్షన్ ఏంటంటే ట్రాఫిక్ సోర్స్. డైమెన్షన్ ఈక్వల్ టు ట్రాఫిక్ అండర్‌స్కోర్ సోర్స్. ట్రాఫిక్ సోర్స్. అయితే ఈ ట్రాఫిక్ సోర్స్ అనేది డైమెన్షన్ టైప్ ఎలా ఉందో చెప్పండి మీరు. ఈ ట్రాఫిక్ సోర్స్‌కి ఈ డైమెన్షన్‌కి టైప్ ఎలా ఉంది? స్ట్రింగ్ డైమెన్షనా? నంబర్ డైమెన్షనా? ఆర్ ఎస్ఆర్ నో డైమెన్షన్? కొంచెం ఇంటరాక్టివ్‌గా ఉండండి. స్ట్రింగ్. యెస్. గుడ్. దట్ ఈస్ స్ట్రింగ్ డైమెన్షన్. అయితే స్ట్రింగ్ డైమెన్షన్. ఇప్పుడు స్ట్రింగ్ డైమెన్షన్ కాబట్టి దీన్ని టైప్ స్ట్రింగ్ అని రాశాను.
యాజ్ ఇట్ ఈజ్ అండి, ఇంకేం చేంజ్ చేయక్కర్లేదు. దీనికి మనం పెద్దగా కష్టపడే అవసరం లేదు. పారామీటర్ నేమ్ ఇవ్వాలి కదని చెప్పాను కదా. ఎందుకు పారామీటర్ నేమ్ ఇస్తామంటే ఎస్క్యూఎల్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఎస్క్యూఎల్ నుంచి రిట్రీవ్ అవుతుంది డేటా అంతా. అందుకని ఎస్క్యూఎల్ పారామీటర్ రాయాల్సి వస్తుంది. ఆ ఎస్క్యూఎల్ పారామీటర్ ఏంటి? డాలర్ టేబుల్ డాట్, ఇప్పుడు డైమెన్షన్ నేమ్. సో డైమెన్షన్ నేమ్ ఎలా ఉందో చూడండి. ట్రాఫిక్ అండర్ స్కోర్ సోర్స్ అని ఉంది. యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వండి. యాజ్ ఇట్ ఈజ్గా ట్రాఫిక్ సోర్స్ అని ఇచ్చాను. సేవ్ చేంజెస్. ఇక్కడ వ్యాలిడేట్ ప్రతిసారి చేయక్కర్లేదండి. నేను జస్ట్ స్టార్ట్ ఇనిషియల్ కాబట్టి వ్యాలిడేట్ చూపించట్లేదు. ఈ వ్యాలిడేట్లో ఎర్రర్స్ ఎలా వస్తాయి, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో నేను చూపిస్తాను నెక్స్ట్ ఇంకా ఫర్దర్ క్లాస్లో. ఇందాక ఎర్రర్ రెక్టిఫై చేశాను చూసారా, లైన్ 3లో ఎలా ఉందో ఎర్రరు. ఎందుకని ఇక్కడ ఈ హ్యాష్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా సింబల్, ఆ సింబల్ అనేది లేకపోతే ఒక ఎర్రర్ వచ్చిందన్నమాట. ఇప్పుడు మనం మోడల్లోకి వెళ్ళక్కల, ఎక్స్ప్లోర్ క్రియేట్ చేయక్కల. ఆల్రెడీ ఎక్స్ప్లోర్ క్రియేట్ చేసాం కాబట్టి ఈ ఎక్స్ప్లోర్ని ఏం చేస్తున్నానంటే జస్ట్ రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక డైమెన్షన్ క్రియేట్ అయింది. ఆ డైమెన్షన్ ఏంటంటే ట్రాఫిక్ సోర్స్. ఈ ట్రాఫిక్ సోర్స్ సెలెక్ట్ చేసుకుని రన్ చేస్తున్నాం అన్నమాట. రన్ చేసిన వెంటనే మనకి ఈ ట్రాఫిక్ సోర్స్లో ఏమేంటి ఉన్నాయో అవన్నీ రోస్ వచ్చాయి. ఏమేమి? సెర్చ్, ఈమెయిల్, ఆర్గనైజ్, సెర్చ్, ఆర్గానిక్, ఫేస్బుక్, ఇవన్నీ అనమాట ఈ ట్రాఫిక్ సోర్స్ అనేవి. అయితే మనకి ఒక స్ట్రింగ్ డైమెన్షన్ మన యూజ్ కేసు ఏంటండి? ఎస్ఆర్ నో డైమెన్షన్ క్రియేట్ చేయాలి. ఎస్ఆర్ నో డైమెన్షన్ క్రియేట్ చేయాలంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ట్రాఫిక్ సోర్స్ ఈమెయిల్ ఉన్న దగ్గర ఎస్ అని రావాలంట. అంటే ఇక్కడ చూసారా, సెర్చ్, ఈమెయిల్, ఆర్గానిక్, ఫేస్బుక్, ఈ ఈమెయిల్కి పక్కన ఏం చేయాలి? మనకి ఎస్ అని రావాలి ట్రాఫిక్ సోర్స్ ఉన్న దగ్గర. మిగతా అన్నిటికీ నో అని రావాలి. అయితే మనకి ఇలా ఎస్ఆర్ నో డైమెన్షన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఒక డైమెన్షన్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. దీన్ని రిఫరెన్స్ కింద నేను తీసుకుంటున్నాను. నేను దీన్ని రిఫరెన్స్ కింద తీసుకుని ఇంకొక డైమెన్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఏం చేస్తున్నానంటే ఆ డైమెన్షన్ ఏంటంటే, అయితే దీనికి వెళ్ళే ముందర మనం క్వశ్చన్ రాసుకోవాలి కదా. ఎలాగంటే ఫస్ట్ ట్రాఫిక్ సోర్స్ ఎలా రాస్తాం? ఈజ్ ట్రాఫిక్ అండర్ స్కోర్ సోర్స్, ఈజ్ ట్రాఫిక్ సోర్స్ అవైలబుల్, ఈజ్ ఎస్, అదర్వైజ్ నో. అయితే ఇక్కడ ఏం రాయాలంటే ఎలా అయినా రాయచ్చండి, మన ఇష్టం. ఈజ్ అండర్ స్కోర్ ట్రాఫిక్ అండర్ స్కోర్ సోర్స్, ఈజ్ ట్రాఫిక్ సోర్స్. అయితే దీని టైప్ ఏంటంటే ఎలా ఉంటుందంటే మనకి ఈ టైప్ అనేది ఎస్ఆర్ నో డైమెన్షన్ కదండి. ఎస్ నో అని పెట్టాలి. ఎస్ నో అని పెట్టాను. పెట్టిన వెంటనే ఒక పారామీటర్ ఇస్తున్నాను, పాస్ చేస్తున్నాను. ఆ పారామీటర్ ఏంటి? ఎస్క్యూఎల్. ఇక్కడ ఈ పారామీటర్ జాగ్రత్తగా ఇవ్వాలి. ఇక్కడ మనకి ఎస్ఆర్ నో డైమెన్షన్ కదా, మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను దీన్ని ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా ఇవ్వాలో చూడండి. ఇక్కడ ఇది మనం జాగ్రత్తగా ఇవ్వాలండి. ఎస్ఆర్ నో డైమెన్షన్ కదా మనకి, జాగ్రత్తగా ఇవ్వాలి. మనకి ఈ ట్రాఫిక్ సోర్స్ అనేది ఈజ్ ట్రాఫిక్ సోర్స్. అయితే డాలర్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే డాలర్ అని పెట్టిన వెంటనే ట్రాఫిక్ సోర్స్ ఎలా ఉంది? ఈక్వల్ టు ఈమెయిల్, ఇలా ఇవ్వాలన్నమాట. లూకమెల్ కూడా ఇలా ఇవ్వాలన్నమాట. ఇచ్చిన వెంటనే ఏం చేయాలి? ఇక్కడ డైమెన్షన్ నేమ్ ఇచ్చాను. డైమెన్షన్ టైప్ ఏంటంటే ఎస్ఆర్ నో. పారామీటర్ పాస్ చేశాను ఆ ట్రాఫిక్ సోర్స్కి. ఆ పారామీటర్కి ఒక ఏంటి, మనకి యూజ్ కేసు ఏంటి? ఈమెయిల్కి ఎస్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఈమెయిల్కి, ఒకవేళ మనకి ఫేస్బుక్ కావాలనుకోండి, ఫేస్బుక్ ఎస్ కావాలంటే ఫేస్బుక్ ఇవ్వచ్చు. మనకి ఇక్కడ ఏది కావాలంటే అది ఇవ్వచ్చు అన్నమాట. ఇక్కడ నేను ఒక ఈమెయిల్ తీసుకున్నాను, ఇది సేవ్ చేశాను. సేవ్ చేసిన వెంటనే ఏమైంది? ఎక్స్ప్లోర్ని రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు వచ్చింది చూసారా, ఈజ్ ట్రాఫిక్ సోర్స్ అన్నది. ఈజ్ ట్రాఫిక్ సోర్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాను, రన్ చేశాను. చూసారా ఇప్పుడు మ్యాజిక్ చూడండి. ఇక్కడ చూసారా, నో అని వచ్చింది అన్నమాట. దేనికి నో వచ్చింది? సెర్చ్. ఇవన్నిటికీ సెర్చ్ అన్నిటికీ, మిగతా అన్నిటికీ నో వచ్చింది. ఒక ఈమెయిల్కి తప్పించి మిగతా అన్నిటికీ నో వచ్చింది అన్నమాట. ఈమెయిల్కి ఎస్ అని వచ్చింది. ఇలాగ ఎస్ఆర్ నో డైమెన్షన్స్ క్రియేట్ చేయొచ్చు అన్నమాట. అయితే మనం ఇక్కడ ఎస్ఆర్ నో డైమెన్షన్స్ క్రియేట్ చేసాం, స్ట్రింగ్ డైమెన్షన్స్ క్రియేట్ చేసాం, నెంబర్ డైమెన్షన్స్ క్రియేట్ చేసాం.
ఈ విధంగా మనం ఈ డైమెన్షన్స్ అనేవి ఇలాగ నేను ఫస్ట్ ఇంతవరకు ఏం ఎక్స్ప్లెయిన్ చేసామనేది నేను చెప్పాను. నేను ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయవలసింది ఏంటంటే డేట్ డైమెన్షన్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది చెప్పాలి. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. జస్ట్ మీరు ఈ క్లాసెస్ ఒక్కసారి వింటే మీకు అర్థమైపోతుంది అన్నమాట. యాక్చువల్గా నాది ఫస్ట్ క్లాస్. ప్రదీప్ గారు చెప్పండి. ఫస్ట్ క్లాస్ ఇది యాక్చువల్గా మీకు చెప్పేది ఓకే ఓకే నేను డెమో లేదు. సో ఒక్కసారి మీరు వింటే ఈ క్లాస్ మొత్తం 3 క్లాసులు విన్న తర్వాత ఈ క్లాస్ వినండి, మీకు ఇంకా క్లియర్గా క్లారిటీ వచ్చేస్తుంది. మీకు నో నీడ్ టు వరీ అండి. ఇప్పుడు మీరు చేసేది ఒక టేబుల్ నుంచి వ్యూ క్రియేట్ చేస్తారా? అంతేనా? టేబుల్ నుంచి ఒక వ్యూ క్రియేట్ చేశాను. వ్యూ క్రియేట్ చేసి ఎక్స్ప్లోర్కి వెళ్ళాను అనమాట. ఎక్స్ప్లోర్లో డైమెన్షన్స్ క్రియేట్ చేశాను. అదే జస్ట్ అంతవరకు ఇంతవరకు ఏం నేర్చుకున్నాం అంటే డైమెన్షన్స్ క్రియేట్ చేస్తూ నేర్చుకున్నాం. స్ట్రింగ్ డైమెన్షన్ క్రియేట్ చేయడం, నెంబర్ డైమెన్షన్ క్రియేట్ చేయడం, ఎస్ఆర్ నో డైమెన్షన్ క్రియేట్ చేశాం. అర్థమైందండి? డైమెన్షన్స్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డేట్ డైమెన్షన్స్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి రియల్ లైఫ్లో కూడా మనకి ఎలాగ ఉపయోగపడతాయి అనేది కూడా మనం దీని గురించి తెలుసుకుందాం. దీని టాపిక్ వెళ్ళే ముందర మనకి రియల్ టైంలో ఈ డేట్ డైమెన్షన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. అయితే మనకి కరెంట్ డే సేల్స్ ఎలా ఉన్నాయి, కరెంట్ డే మార్కెట్ వాల్యూ ఎలా ఉంది, ఎస్టర్డే మార్కెట్ వాల్యూ ఎలా ఉంది. అయితే సపోజ్ మనం ఒక స్టాక్ మార్కెట్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే స్టాక్ మార్కెట్. అయితే డేట్ డైమెన్షన్స్కి వెళ్ళే ముందర ఇది చాలా కంపల్సరీ అండి. స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఏంటో చూడాలి ఫస్ట్. అయితే ఒక కంపెనీ ఐసిఐసిఐ తీసుకున్నాను. ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో చూడండి ఇక్కడ. సారీ, స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఫర్ ఐసిఐసిఐ బ్యాంక్ అనుకున్నా. లోడ్ అవుతుంది. 1 సెకండ్. మీకు క్లియర్గా ఉండడానికి నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో. ఇక్కడ డేట్ వస్తే బాగుండేది మీకు. ఇక్కడ అయితే క్లియర్గా లేదు. 1 సెకండ్ అండి, ఇది ఎందుకు రావట్లేదు? ఇదే వస్తుంది అన్నమాట. ఓకే, సరే చూడండి ఇక్కడ. అయితే ఇక్కడ ఈ ట్రెండ్ చూడండి. ఇక్కడ మీకు ట్రెండ్ చార్ట్ ఓపెన్ చేశాను. ఇక్కడ 5th జనవరి 10 AM కింద ఉంది, 10:40కి. ఇక్కడ టైం అనేది చూపిస్తుంది అన్నమాట. ఈ టుడే డేట్లో ఎంత ట్రెండ్, ఎలా స్టాక్ మార్కెట్ ఎంత ప్రైస్ ఎలా పెరిగింది ఇంతో చూసారా? ఇంతవరకు వచ్చింది మనకి 11:33కి. చూసారా? 11:33కి 5th జనవరిని ఎంత ఉంది, స్టాక్ ప్రైస్ ఎంత ఉందో చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ నేను 5 డేస్ చూడండి. ఇప్పుడు చూడండి 5 డేస్. ఇదిగోండి 1st జనవరికి 2nd జనవరికి ఈ ట్రెండ్. ఇక్కడ ఏమైంది, స్టాక్ ప్రైస్ అనేది ఐసిఐసిఐ బ్యాంక్కి మనకి పెరిగింది అన్నమాట. ఇక్కడ స్టాక్ అనేది మనకి 1st జనవరితో కంపేర్ చేసుకుంటే ఈ స్టాక్ మార్కెట్ ప్రైస్ అనేది పెరిగింది అన్నమాట. ఇలాగా ట్రెండ్ చూపిస్తుంది అన్నమాట స్టాక్ ప్రైస్ ఎలా ఉందో. అలాగే మనకి ఇక్కడ 5 డేస్ చూసుకున్నాం. ఇక్కడ 5 డేస్ నుంచి. అలాగే మంత్ కావాలనుకోండి 3M అని కొట్టండి, క్లిక్ చేయండి. మంత్ అనేది 3M, 3 మంత్స్కి ఎలా ఉంది, లాస్ట్ 3 మంత్స్ నుంచి. అక్టోబర్లో ఎలా ఉంది, నవంబర్లో ఎలా ఉంది, డిసెంబర్లో ఎలా ఉంది ఈ స్టాక్ ప్రైస్ అనేది. అలాగా మనకి ఇక్కడ ఏమైంది, ఫస్ట్ పెరుగుతూ వచ్చిన తర్వాత తగ్గింది అన్నమాట స్టాక్ ప్రైస్ అనేది. అయితే జనరల్లీ ఇఫ్ యూ టేక్ ఎన్ అకౌంట్ అండ్ ఆర్గనైజేషన్, స్టాక్ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాని యొక్క బిహేవియర్ ఏంటో మనం తెలుసుకోవాలి మనం ఫస్ట్. అయితే మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ అనేది ఉపయోగించారన్నమాట. ఒక ట్రెండ్ మెజర్ చేయడానికి ఏం చేశారు, ఒక క్యాలిక్యులేషన్ అనేది చేశారు, మెజర్ అనేది చేశారు. అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ డెట్స్ అనేది అన్నమాట. అయితే ద వాల్యూ ఆఫ్ స్టాక్ మార్కెట్స్ ఫర్ ఏ కంపెనీ ఇన్ ఎనీ ప్లాట్ఫామ్ అయితే కీ రోల్ అనేది ప్లే చేస్తుంది స్టాక్ మార్కెట్. అంటే మనకి ఏదైనా కంపెనీ తీసుకుంటే ఈ స్టాక్ ప్రైస్ అనేది ఉంది ఏంటనేది మనకు తెలుసుకోవాలంటే ఈ ట్రెండ్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్.
అయితే ఇవన్నీ ఏంటి స్ట్రింగ్ డైమెన్షన్స్ టైప్ నెంబర్ డైమెన్షన్స్ టైప్ సంథింగ్ ఎల్స్. అయితే ఇక్కడ యూజ్ చేసే టైప్ ఏంటంటే డేట్ డైమెన్షన్ అన్నమాట. అది దీనికి చెప్పే ముందు ఎందుకు ఈ టాపిక్ చెప్పానంటే ఇక్కడ డేట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. చూసారు ఇక్కడ డేట్ అనేది ఈ అక్టోబర్ మంత్లో ఎలా ఉంది, నవంబర్ మంత్లో ఎలా ఉంది, డిసెంబర్ మంత్లో ఎలా ఉంది అలాగన్నమాట. అలాగా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే దట్ ఈస్ ది రీజన్ ద డేట్ కాలం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట బిఏ టూల్కి. నాట్ ఓన్లీ లోకర్ బిఏ ప్లాట్ఫామ్, ఏది పవర్ బిఏ చూడవచ్చు, క్లిక్ సెన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డేట్ కాలం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ద డేట్ కాలం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. ఇఫ్ యూ చెక్ డేట్ కాలం, సపోజ్ నేను డేట్ కాలం తీసుకున్నాను. నేను డేట్ కాలం కావాలనుకుంటే సపోజ్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను 1 సెకండ్ ఇప్పుడు టుడే డేట్ ఏంటి చూద్దాం. టుడే డేట్ ఏంటండి 5th January 2026. అయితే ఈ 5th January 2026లో అయితే మనకి మంత్ ఎలా వస్తుంది, గెట్ మంత్. అయితే ఈ మంత్ ఏంటి మనకి దీంట్లో మంత్ జనవరి. 1 సెకండ్ జనవరి. అయితే మంత్ తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ డేట్ ఇయర్. గెట్ ఇయర్ కావాలంటే మనకి ఇయర్ ఏంటి 2026. అలాగే గెట్ డే. ఇవాళ డే ఏంటి మనకి 5th డే. అయితే గెట్ డేట్. ఇవాళ డేట్ ఏంటండి 15th Jan 2026. ఇది ఇలాగా మనకి ఒక డేట్ నుంచి మనకి ఏమైందంటే ఒక మంత్ వచ్చింది, ఒక ఇయర్ వచ్చింది, మనకి ఒక డే అనేది వచ్చింది అన్నమాట. ఓవరాల్గా మనకి 5 అనేది వచ్చాయన్నమాట. అంటే మనకి 5 ఫార్మ్స్లో ఉన్నాయి మనకి. అయితే ఒక డేట్ నుంచి ఒక మంత్ కోలం వచ్చింది, ఒక మంత్, ఇయర్, డే, డేట్ ఇలా వచ్చాయి మనకి. అయితే మనకి ఇవన్నీ ఎలా ఉన్నాయంటే డేట్ డైమెన్షన్స్ అంటారు ఇవన్నిటి. మనం ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది స్ట్రింగ్ డైమెన్షన్స్, నెంబర్ డైమెన్షన్స్ చెప్పాను. అయితే బట్ యూ టాక్ అబౌట్ ది డేట్ కాలం. ఫ్రమ్ డేట్ కాలం వీ కెన్ గెట్ ఇయర్. ఒక డేట్ కాలం నుంచి ఒక ఇయర్ మనకి వచ్చింది. వీ కెన్ గెట్ డేట్, వీ కెన్ గెట్ మంత్, వీ కెన్ గెట్ ఇయర్, వీ కెన్ గెట్ డే, వీ కెన్ గెట్ డేట్. అయితే ఇఫ్ యూ గో టు ట్రెండ్, మనం ఒక ట్రెండ్ చూస్తే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ట్రెండ్ చూసామనుకోండి 1M చూడండి. ఇక్కడ 1 మంత్ నుంచి చూసుకున్నాను నేను. ఇక్కడ 8th December 2025 ఇది డేట్ అన్నమాట. 9th December, ఇన్ బిట్వీన్ 11th December. ఇప్పుడు ఒక మంత్ తీసుకోండి, 3 months మీద 3M అని ఉంటుంది. ఇక్కడ చూడండి 15th October. ఇక్కడ మీకు తెలుస్తుంది చూసారు, ఇక్కడ మంత్ వైజ్ ఉంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అని జనవరికి వచ్చేసరికి January 2026. అయితే ఇక్కడ మంత్ వైజ్ వస్తుంది మనకి. అలాగే ఇయర్ వైజ్ కూడా వస్తుంది మనకి. 1 year అని క్లిక్ చేస్తే 4th ఇయర్ వైజ్ 2025 నుంచి వచ్చేస్తుంది మనకి. 2025 నుంచి 2026 అలాగే ఇంకా ప్రీవియస్ కూడా వస్తూ ఉంటాయి. అలాగా ఇక్కడ ఏమైందంటే మనకి ఒక డేట్ నుంచి ఒక మంత్ వస్తుంది, ఇయర్ వస్తుంది, డే వస్తుంది, డేట్ వస్తుంది, మొత్తం 4 వస్తుంది అన్నమాట. అయితే ఒక సింగిల్ డేట్ కాలం నుంచి వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ డైమెన్షన్స్ అన్నమాట. ఒక డేట్ కాలం యూజ్ చేసుకుని ఒక డేట్ కాలం ఏ డేటు 5th January 2026 యూజ్ చేసుకుని వీ కెన్ క్రియేట్ మల్టిపుల్. అంటే ఇవన్నీ ఏంటంటే ఈ మల్టిపుల్ డైమెన్షన్స్ క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నాను. అయితే ఒక డేట్ కాలం యూజ్ చేసుకుని మల్టిపుల్ డైమెన్షన్స్ని క్రియేట్ చేయొచ్చు. అయితే ఎలా క్రియేట్ చేయాలి, హౌ టు డూ దట్ ఇన్ లోకర్, అది మనకి ఇంపార్టెంట్. అయితే మనకి ఆల్రెడీ ఎస్ఆర్ నో డైమెన్షన్స్ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డేట్ డైమెన్షన్స్. అయితే డేట్ డైమెన్షన్స్ని మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక
డేట్కి ఒక డైమెన్షన్ అనేది క్రియేట్ చేయాలి. అయితే ఎలా క్రియేట్ చేస్తాను ఇక్కడ చూడండి. యూజ్ కేసు క్రియేట్ ఏ డేట్ డైమెన్షన్ ఫర్ క్రియేటెడ్ అండర్స్కోర్ ఎట్ కాలమ్ ఆఫ్ యూజర్ టేబుల్. ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక యూజర్ టేబుల్ తీసుకోమన్నాడు. నేను ఆల్రెడీ యూజర్ టేబుల్ ఇది అంటే యూజర్ అండర్స్కోర్ వ్యాలిడేట్ కదండి. జస్ట్ నేను ఏం చేశానంటే ఒక నేమ్ మార్చాను అంతే మీకు చెప్పడానికి. ఇక్కడ డేట్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ డేట్ అనే కోలము ఏంటి ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. డేట్ అనే కోలం ఏంటి ఇక్కడ క్రియేటెడ్ అండర్స్కోర్ ఎట్. ఇది డేట్ అనేది కోలం. ఈ కోలంలో ఇక్కడ చూడండి, దీన్ని కాపీ చేసి నోట్ ప్యాడ్లో పెడుతున్నాను. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్ అనేది వచ్చిందా మనకి, ఈ టైం చూపిస్తోంది. అంటే మనకి డేటా అనేది ఎప్పుడు వచ్చింది 16/1/01/40. ఇవి సెకండ్స్ అనమాట. దీని మ్యాటర్ నేనేం పట్టించుకోకండి మిగతావన్నీ. ఇది ఒక డేట్ నుంచి టైము డే మంత్ ఉంది 3rd month, ఈ 2020 డే టైము అని చూపిస్తుంది. డేట్ టైం కూడా చూపిస్తుంది మనకి. అంటే ఈ మల్టిపుల్ డైమెన్షన్స్ని ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తాను నేను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక డైమెన్షన్స్ క్రియేట్ చేయండి. డైమెన్షన్స్ క్రియేట్ చేయాలంటే డైమెన్షన్ అని పెట్టండి. అయితే మనం దేనికి క్రియేట్ చేస్తున్నాం ఈ డైమెన్షన్ అనేది ఒక డేట్ కాలంకి. ఆ డేట్ కాలం ఇక్కడ ఎలా ఉంది మనకి, ఈ కాలం నేము క్రియేటెడ్ అండర్స్కోర్ ఎట్ అని ఉందండి. యాజ్ టీజ్గా ఇవ్వండి క్రియేటెడ్ అండర్స్కోర్, నేను ఏం చేస్తున్నాను క్రియేటెడ్ అండర్స్కోర్ డేట్ అని రాస్తున్నాను. క్రియేటెడ్ డేట్ అని రాద్దాం. పోనీ ఎలాగైనా రాయొచ్చు. డైమెన్షన్ నేమ్ ఏ విధంగానే ఇవ్వచ్చు. డేట్ నుంచి ఇక్కడ మనకి టైప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈ డైమెన్షన్ టైప్ ఏంటండి, ఇక్కడ క్రియేటెడ్ అండర్స్కోర్ డేట్కి ఎవరైనా చెప్పగలరా? స్ట్రింగ్. ఒక్క నిమిషం ఆలోచించండి. నేను ఏం చేస్తున్నాను, టైమ్ స్టాంప్. అది మనకి ఇక్కడ టైప్ అనేది ఏంటి, క్రియేటెడ్ అండర్స్కోర్ డేట్ అనేది ఎలా ఉంది మనకి డేట్ కదండి. ఇక్కడ మనం డేట్ డైమెన్షన్స్ కదా క్రియేట్ చేస్తాం. అందుకని ఏం చేస్తున్నాం డేట్ అని రాయాలండి. మనకి ఇక్కడ మంత్ కావాలనుకోండి మంత్ అని రాస్తాం, ఇయర్ కావాలంటే ఇయర్ అని రాస్తాం. ఇక్కడ నేను మీకు ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక డేట్ కాలం నుంచి మల్టిపుల్ డైమెన్షన్స్ని క్రియేట్ చేయొచ్చు. మల్టిపుల్ డైమెన్షన్ అంటే డేట్ డైమెన్షన్స్ నుంచి మల్టిపుల్ డైమెన్షన్స్, మంత్ డైమెన్షన్, ఇయర్ డైమెన్షన్, డే డైమెన్షన్, డేట్ డైమెన్షన్. నేనేం చేస్తున్నాను డేట్ డైమెన్షన్స్ని క్రియేట్ చేస్తున్నాను. అందుకని డేట్ అని ఇచ్చాను నేను. టైపు డేట్. ఇక్కడ పారామీటర్ పాస్ చేయాలి. ఆ పారామీటర్ ఏంటి SQL. ఇక్కడ ఏం చేయాలి డాలర్ టేబుల్లో డైమెన్షన్ నేమ్ ఇమ్మంటున్నాడు డాట్. అయితే ఈ డైమెన్షన్ నేమ్ ఇచ్చి ముందు ఏం చేయమన్నా నేను SQL రన్నర్లో చెక్ చేసుకోవాలి. SQL రన్నర్లో ఏముంది డైమెన్షన్ నేమ్ ఇక్కడ అంటే కాలం నేమ్ అన్నమాట క్రియేటెడ్ అండర్స్కోర్ ఎట్. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయండి. క్రియేటెడ్ అండర్స్కోర్ ఎట్ కాపీ చేసి జస్ట్ ఏమైందో చూడండి. ఇప్పుడు సేవ్ చేంజెస్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మోడల్లోకి వెళ్ళక్కర్లేదు, ఎక్స్ప్లోర్ క్రియేట్ చేయక్కర్లేదు. ఆల్రెడీ ఎక్స్ప్లోర్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈ ఎక్స్ప్లోర్ నేను చేస్తున్నాను రిఫ్రెష్ చేస్తున్నాను జస్ట్. ఇప్పుడు ఒక డేట్ కాలం డైమెన్షన్ క్రియేట్ అయింది. ఒక కాలంకి క్రియేటెడ్ డేట్ అన్నమాట. జస్ట్ రన్ చేస్తున్నాను. చూసారా ఇక్కడ ఒక డేట్ కాలం క్రియేట్ అయ్యాను. ఇక్కడ సెర్చ్ నో ఒక డేట్ కాలం 2020 January 1st. ఇది ఒక డేట్ కాలం అన్నమాట. ఒక డేట్ కాలంని క్రియేట్ చేశాను నేను. దీనే డేట్ డైమెన్షన్స్ అంటారు. అది ఇలాగా డేట్కి ఒక డైమెన్షన్ క్రియేట్ చేసాం. ఇప్పుడు డేట్ టైం డైమెన్షన్ కూడా క్రియేట్ చేయొచ్చు మనం. అయితే డేట్ టైం డైమెన్షన్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి ఇంకో డైమెన్షన్ క్రియేట్ చేస్తాను. డైమెన్షన్ అయితే ఈ డైమెన్షన్ మనం మార్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి ఏంటి మార్చుకోవాలి క్రియేటెడ్ అండర్స్కోర్ డేట్ టైం డైమెన్షన్. మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ నోట్ ప్యాడ్లో చూడండి డేట్ టైం రావాలన్నమాట, రెండు రావాలి. అందుకని నేనేం చేస్తున్నాను
క్రియేటెడ్ అండర్ స్కోర్ డేట్ టైం అని రాస్తున్నాను. క్రియేటెడ్ అండర్ స్కోర్ డేట్ అండర్ స్కోర్ టైం 2 రావాలి. కాబట్టి ఇక్కడ టైప్ అనేది చాలా ఇంపార్టెంట్. టైప్ అనేది ఎలా ఇవ్వాలి? టైప్ ఇక్కడ నేను టైప్ అనేది డేట్ అని ఇచ్చాను, మనకి డేట్ రావాలని. ఇక్కడ డేట్ టైం రావాలి, అందుకని డేట్ టైం. డేట్ అండర్ స్కోర్ టైం, డేట్ టైం, డేట్ టైం. నెక్స్ట్ ఎస్క్యూఎల్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి, రాయవలసిన అవసరం లేదు. రాస్తే మనకి కొద్దిగా మిస్టేక్ అనేది వస్తాయి మనకి. ఇక్కడ డాలర్ క్రియేటెడ్ ఎట్ డాలర్ టేబుల్ డాట్ యాస్టిల్స్గా ఇవ్వండి. ఇక్కడ క్రియేటెడ్ అట్ యాస్టిల్స్గా ఇవ్వండి, డైమెన్షన్ నేమ్ మార్చకండి. ఇచ్చిన ఏం చేశాను, నేను ఒక డేట్ టైం డైమెన్షన్ క్రియేట్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లోర్ని ఇప్పుడు ఏం చేస్తున్నాను, రిఫ్రెష్ చేయండి. దీన్ని క్రియేటెడ్ డేట్ టైం అనే ఒక డైమెన్షన్ క్రియేట్ అయింది. సెలెక్ట్ చేశాను, చూసారా? ఇక్కడ సెలెక్ట్ చేయలేదు, సారీ. నెక్స్ట్ సెలెక్ట్ చేశాను. రన్ అయింది, లోడ్ అవుతుందండి. చూసారా? ఇక్కడ డేట్ టైం 3 వచ్చాయి ఇప్పుడు మనకి. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దీన్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ చూసారా? ఫస్ట్ ఒక డేట్ కాలం డైమెన్షన్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏం చేశాను, డేట్తో పాటు టైం అనేది కూడా క్రియేట్ చేశాను. ఒక డైమెన్షన్ అనేది అంటే డేట్ డైమెన్షన్ క్రియేట్ చేశాను అన్నమాట. అలాగా మనం ఏం చేస్తున్నానంటే ఒక డైమెన్షన్ అనేది క్రియేట్ చేశాను అనమాట. అయితే ఫస్ట్ క్రియేట్ చేసిన డైమెన్షన్ ఏంటి, స్ట్రింగ్ డైమెన్షన్. నెక్స్ట్ నెంబర్ డైమెన్షన్, నెక్స్ట్ డేట్ డైమెన్షన్, నెక్స్ట్ ఏంటి, డేట్ టైం డైమెన్షన్. ఇలాగా లోకర్కి నేను ఒక డైమెన్షన్ టైప్స్ క్రియేట్ చేశాను. స్ట్రింగ్ డైమెన్షన్, నెంబర్ డైమెన్షన్, డేట్ డైమెన్షన్, డేట్ టైం డైమెన్షన్స్. ఇలాగా మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట. అలాగా లోకర్కి ఇలాగ మనం ఒక ప్రాజెక్ట్కి వెళ్ళే ముందు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డైమెన్షన్స్ అనేవి ఆల్రెడీ మనకి క్రియేట్ అయి ఉంటుంది. మనం ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎలా క్రియేట్ అవుతాయి, ఎలా రాయాలి, లూకమ్ఎల్ లాంగ్వేజ్ అనేది తెలుసుకోవడానికి గురించి చెప్పాను. ఇంకా డైమెన్షన్ టైప్స్ ఉన్నాయండి, చాలా డైమెన్షన్ టైప్స్. అయితే మనకి ఇక్కడ ఒక చిన్న విషయం మీకు ఆల్రెడీ చెప్పాను, ఎస్క్యూఎల్ చూడండి ఇక్కడ ఎలా క్రియేట్ అయిందో. అది చాలా మనం తెలుసుకోవాలి. యూజర్ అండర్ స్కోర్ వ్యాలిడేట్ ఐడి, యూజర్ ఎలియాస్ నేమ్కి ఒక ఎలియాస్ నేము, ట్రాఫిక్ సోర్స్కి ఒక ఎలియాస్ నేము, కేస్ ఫంక్షన్ ఉపయోగించారు. ఇక్కడ కేస్లో కేస్ వెన్ ఈమెయిల్, దెన్ ఎల్స్ అదర్వైజ్ నో. అలాగే ఇందాక నేను చెప్పాను చూసారా, మీరు ఆల్రెడీ చెప్పారు కదా, ఫార్మాట్ టైం స్టాంప్, డేట్ టైంకి టైం స్టాంప్, డేట్ యూజర్ వ్యాలిడేట్ క్రియేటెడ్ డేట్కి ఒక క్రియేట్ డేట్ అనే డేట్ కోలం డేట్. అలాగే ఫార్మాట్ టైం స్టాంప్. ఈ టేబుల్ నేమ్ ఏంటి, క్లౌడ్, ఇది టేబుల్ నేమ్. గ్రూప్ బై, ఆర్డర్ బై, లిమిట్ 500 అని పెట్టుకున్నాం. ఇందాక లిమిట్ 100 అని పెడితే మనకి డిఫాల్ట్గా 500 అని వస్తుందండి. మనల్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మనకి డేటా అనేది ఎక్కువ స్ట్రెయిన్ చేయకూడదు అన్నమాట. లిమిట్ 100, 50 అలా పెట్టుకుంటే మనకి ఈజీగా రిట్రీవ్ అవుతుంది. 10 అనేది పెంచుకోవచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ తెలుసుకోవడం గురించే కదండి, మనం ఏం రాయట్లేదు. ఇక్కడ జస్ట్ మనం ఏం చేయాలంటే ఈ కాలం నేమ్లో డైమెన్షన్ నేమ్ ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది ఇది. అయితే ఇక్కడ ఏం చేశాను, ఈ ఎస్క్యూఎల్ రన్నర్ ఇలా మనకి క్రియేట్ అయింది అన్నమాట. రిజల్ట్ వచ్చేలాగా ఇలాగా డేట్ డైమెన్షన్ క్రియేట్ చేశాను. డేట్ డైమెన్షన్, డేట్ టైము, నెంబరు, స్ట్రింగ్ డైమెన్షన్స్ ఇవన్నీ క్రియేట్ చేశాను. అయితే నేను ఇవి నోట్స్ మీకు ఆల్రెడీ మెయిల్ క్రియేట్ చేశారండి. ఒక లోకర్కి 11 AM బ్యాచ్ అని జనవరి 2026 అని. అయితే మీకు ఏం చేస్తానంటే ఏ రోజుకి ఆ రోజు నోట్స్కి నేను పోస్ట్ చేస్తాను.
మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఒక వర్డ్కి వెళ్ళి మీరు ఒక నోట్స్ క్రియేట్ చేసుకోండి. అయితే నేను ఏ రోజుకి ఆ రోజు అసైన్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటానండి. ఆ అసైన్మెంట్స్ కూడా మీరు జస్ట్ మీరు షో చేసి నాకు ఈ వాట్సాప్ గ్రూప్లో పింగ్ చేస్తే, మీరు ఎందుకు పేడ్ సెషన్స్ కాబట్టి మీకు ఫీజు పే చేసిన వెంటనే ఏమవుతుందంటే ఇక్కడ నేను ఒక అసైన్మెంట్ ఇస్తాను. ఆ అసైన్మెంట్ మీరు పోస్ట్ చేయొచ్చు అన్నమాట. గ్రూప్లో పోస్ట్ చేయకుండా నా నెంబర్కి పోస్ట్ చేయండి, నా మొబైల్ నెంబర్కి. అయితే నేను ఒక అసైన్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఒక అసైన్మెంట్ ఏంటంటే, మీకు ఇప్పటివరకు అర్థమైందండి? టాపిక్ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అర్థమైంది. ఇప్పుడు ప్రదీప్ గారు, ఇప్పుడు మీరు అక్కడ డేట్ కాలం తీసుకున్నారు కదా, సో ఫార్మాట్ చేంజ్ చేయాలంటే ఫార్మాట్ చేంజ్ చేయొచ్చు ఏదండి? ఫార్మాట్ చేంజ్ చేసుకోవచ్చండి. ఓకే. అంటే మీరు ఎక్కడ ఫార్మాట్ చేంజ్ చేయాలనుకుంటున్నారు చెప్పండి. ఇదే ఇప్పుడు మనం రిజల్టెంట్లో వ్యూలో ఇక్కడ బ్యాక్ వెళ్ళమంటారా? ఇక్కడ ఉంచండి. ఇప్పుడు యూజర్ కాల్ చెప్పండి. క్రియేట్ డేట్ ఉంది కదా, ఇక్కడ YYYMMDD కదా ఇది. అవునండి. DDMMYYY అలా మనకు కావాలంటే సెకండ్స్ కూడా పెట్టుకోవచ్చండి. డేట్ టైం సెకండ్స్ అని పెడితే మీకు ఎట్ ఏ టైం కూడా నెక్స్ట్ ఇంకో కాలం క్రియేట్ అవుతుందండి. అంటే మనం ఫార్మాట్ ఏమీ లేదు కదా, బై డిఫాల్ట్ తీసేసుకుంది ఇది. డిఫాల్ట్ గా తీసుకుంటుంది. ఎందుకంటే నేను ఏం చేశాను ఇక్కడ మీకు అబ్జర్వ్ చేశారంటే, జస్ట్ డేట్ పెట్టారు. డేట్ అని పెట్టాను నేను. డేట్ టైం అని పెడితే డేట్ టైం అని వస్తుంది మీకు. అంటే మనకి యాస్టీస్గా ఏది పెడితే అది వస్తుంది అన్నమాట. ఇక్కడ డేట్ టైం అని ఇచ్చాను టైప్. మనం ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు అన్నమాట. డేట్ టైం కాబట్టి డేట్ టైం _ సెకండ్స్ అని కూడా ఉండొచ్చు. చూడండి ఒక్క నిమిషం. ఎప్పుడు నేను ట్రై చేయలేదు ఇలాగా. ఇది జస్ట్ మనకి ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్పాను అనమాట. డేట్ టైం, అలాగే డేట్ ఇయర్ అని కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. కరెక్ట్ అండి. చూసారా? డేట్ _ ఇయర్. అవును, ఇది అర్థమైంది. మనం ఏదైతే తీస్తుందో ఇక్కడ మనం డేట్ కాలం దగ్గర ఇప్పుడు ఒకసారి మీరు ఒక్క నిమిషం డేట్ 21 లైన్ ఉంది కదా, చెప్పండి. నోట్ ప్యాడ్ 21 లైన్ దగ్గర 21 లైన్ డేట్ కాలం టైప్ డేట్ అని ఇచ్చారు. ఇప్పుడు డేట్ ని మనం ఫార్మాట్ చేంజ్ చేయొచ్చా? ఇక్కడ చేయకూడదండి. అక్కడ అవదు, చేంజ్ చేయడానికి అవదు. ఇక్కడ మనం ఒక డేట్ కు డైమెన్షన్ క్రియేట్ చేస్తున్నాం, అప్పుడు డేట్ అనే ఇవ్వాలి. ఇక్కడ చేంజ్ చేయడానికి అవదు. ఇంకా మనకి మనం ఏమిస్తే ఇక్కడ డేట్ టైం అని ఇస్తే డేట్ టైం అనే ఇవ్వాలి. ఇక్కడ డైమెన్షన్ నేమ్ ఏదైనా రాసుకోవచ్చు, కానీ టైప్ అనేది ఒకటే ఉంటుందండి. ఆ ఫార్మేట్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇన్ కేస్ ఒక చేంజ్ కావాలంటే డేట్ ఫార్మేట్ నాకు ఇప్పుడు YYYMMDD వచ్చింది కదా, అలా కాకుండా DDMMYYY అనే ఫార్మేట్ రావాలంటే DDYYMM ఒక మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. అక్కడ మనకి నేను ఒక యూజ్ కేస్ తీసుకొని మీకు చెప్పాను అన్నమాట. ఇక్కడ యూజ్ కేస్ ఏం తీసుకున్నాను, ఇక్కడ చూడండి నోట్స్ లో ఉంటుంది. ఒక డేట్ కాలం తీసుకుని చెప్పాను. ఇక్కడ డేట్ డైమెన్షన్ డేట్ టైం డైమెన్షన్ తీసుకున్నాను నేను. ఇలా డేట్ ఇయర్ డైమెన్షన్ తీసుకోవచ్చు, డేట్ మంత్ డైమెన్షన్స్ తీసుకోవచ్చు. అంతవరకు ఉంది. నేను ఇంకా కావాలంటే మీకు ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. మీకు కావాలంటే, మీకు ఏం కావాలన్నారు, ఇలా వస్తుందో లేదో నేను ట్రై చేస్తానండి. ఇదివరకు ఎప్పుడు మేము చేయలేదు. అంటే జస్ట్ మీకు డైమెన్షన్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాను అంతే. ఇలాగా కూడా చేసుకోవచ్చు. ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను. మీకు అర్థమైంది కాబట్టి మీరు ఒకసారి ఏమైనా ఉందేమో ఫర్దర్గా ఒకసారి చూడండి. ఇప్పుడు ఒకసారి ఇయర్ వెళ్ళండి. చెప్పండి. ESQL కాదు, అక్కడ SQL మనకి ఆటోమేటిక్గా కోడ్ జనరేట్ అయింది కదా. SQL సంథింగ్ మీరు ఎక్కడికి వెళ్ళారు? మోడల్లోకి వెళ్ళి నేను ఆల్రెడీ ఎక్స్ప్లోర్ క్లోజ్ చేసినట్టున్నాను. ఇక్కడికి వెళ్ళాలంటే ఇది సేవ్ చేయకుండా రాదన్నమాట, టైం అయిపోయింది. ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు ఆ SQL కూడా మనం చేంజ్ చేసుకుంటే అవుట్పుట్లో చేంజెస్ అవుతుందా? ఇప్పుడు అక్కడ కేస్ స్టేట్మెంట్ ఆటో జనరేట్ అయింది కదా, ఇక్కడ ఆటో జనరేట్ అయిందండి. ఇక్కడ SQL లో ఇవి సెలెక్ట్ చేయనివ్వండి. సెలెక్ట్ చేస్తే మనకి ఈజీగా అవుతుంది. ఎర్రర్ వస్తుంది, టైం అయిపోయినట్టుందండి. మీకు ఇది ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుని ఇలా కాపీ చేసుకుని SQL రన్ లోకి వెళ్ళండి. దీన్ని సెలెక్ట్ చేయండి.
సెలెక్ట్ చేస్తే యాజ్ టీజ్కి మీకు అక్కడ ఏం చెప్పానో అదే వస్తుందండి. చూడండి అవే కాలమ్స్ వస్తున్నాయి చూసారా, అవే కాలమ్స్ వస్తాయి. ఇక్కడ మార్చుకోవచ్చు, మనకి ఇది వద్దనుకుంటే ఇది తీసేసుకోండి, ఇది తీసేసేయండి. అలా తీసేసుకుని మనం చేసుకోవచ్చు. ఇది వద్దంటే ఈ కాలం పోతుంది అనమాట ఇంకా రాదు, ఇంకా ఎర్రర్ వస్తుంది మీకు. ఇక్కడ టైం అయిపోయినట్టుంది ఒక నిమిషం. మీకు రేపు చూపిస్తానులేండి ఇంకా నేను ఫర్దర్ గాను. ఓకే ఓకే థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఏంటంటే మీరు అన్నారు కదా డేటు ఇయర్ మంత్, మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఒకసారి ట్రై చేసి మీకు చూపిస్తాను. నేను ఉందో లేదో మనం చూడాలంటే మీకు నేను టైం అయిపోయింది, నేను చూద్దాం అనుకుంటే. సరే ఓకేనండి. డేట్ ఓకే, టైం థ్యాంక్ యూ. రావట్లేదు. ఎందుకంటే ఇది ఏంటంటే మనం ప్రాక్టీస్ అంటే మనకి రియల్ టైంలో ఇలా ఉండదు, మనకి ల్యాబ్స్ ఏమి ఉండవండి, కొలాప్స్ అయిపోవడం ఏమి ఉండదు. జస్ట్ మనకి కంపెనీలో యాజ్ టీజ్ మనం రన్ చేసుకోవచ్చు అన్నమాట, ఎంత టైం అయినా చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో ల్యాబ్ తీసుకుని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అలాగే ఒక డేకి ఎన్ని ల్యాబ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. చాలా ల్యాబ్స్ యూజ్ చేసుకోవచ్చు, నో నీడ్ టు వర్రీ. ఇంకొకటి ఏంటంటే మీకు నేను ఇలాగా యూజర్ అండర్ స్కోర్ వ్యాలిడేట్ వ్యూలో ఒక డైమెన్షన్స్ క్రియేట్ చేసుకున్నాను కదా, ఇవన్నీ డైమెన్షన్స్ మీరు ఒకసారి నోట్ చేసుకుంటారండి. హలో వినపడుతోందండి? వినపడుతుంది. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు చెప్పండి. హలో ఇప్పుడు ఇవన్నీ నోట్ చేసుకుంటారండి ఒకసారి. నేను ఒక అసైన్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. అసైన్మెంట్ ఇస్తే మీకు ఇవి నోట్ చేసుకుంటే మీకు అర్థం అవుతుందని నేను ఫర్దర్గా నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇవాళకి ఒక రోజు నోట్ చేసుకుంటారా? హలో ఓకే. ఇదంతా నోట్ చేసుకోండి. నేను ఇక్కడ డైమెన్షన్ క్రియేట్ చేశాను కదా, ఇదంతా నోట్ చేసుకోండి. నేను ఏం ఇవ్వాలనుకుంటున్నాను ఇది నోట్ చేసుకున్న తర్వాత నేను ఒక టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ మీరు అసైన్మెంట్ మీరు రేపు చేసి చూపిస్తారంటే వెళ్ళండి కొట్టి, మీకు నెక్స్ట్ నాలెడ్జ్ పెరుగుతుంది కదా. ఇవి నోట్ చేసుకున్న తర్వాత చెప్పండి నాకు. ఇదంతా నోట్ చేసుకోండి. ఈ వ్యూ అనేది క్రియేట్ చేశాను కదా, ఈ క్రియేటెడ్ డేట్ టైం అనేది అంతవరకు నోట్ చేసుకోండి. అయిపోతే చెప్పండి ఒకసారి.
మీరు ఒక వ్యూ క్రియేట్ చేసి ముందర జాగ్రత్తగా చేయండి ఇక్కడ, ఎందుకంటే కాపీ పేస్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే లేకపోతే ఎర్రర్స్ వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే మీకు టాగల్ బటన్ రైట్ సైడ్ మూవ్ చేయమన్నాను కదా, మనం వర్క్ చేసేది ఏంటంటే డెవలప్మెంట్ మోడ్లో వర్క్ చేయాలండి. టాగల్ బటన్ రైట్ సైడ్ మూవ్ చేయకుండా మనం కోడ్ రాయలేమండి, లుక్ఎంఎల్ కోడ్. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఏంటంటే దీంట్లో కాపీ పేస్ట్ చేస్తాను, ఏ రోజుకి ఆ రోజు మీరు జస్ట్ ఏం చేసుకోవచ్చు, వాళ్ళలో మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం పెట్టాలి, రోజు రాయాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఒక్క రోజు అసైన్మెంట్ మట్టికి రాసుకోవాల్సి వస్తుంది ఒకసారి. అయిపోయిందండి, లేకపోతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే మీకు స్క్రీన్ షాట్ అయినా తీసుకుని పేస్ట్ చేసుకోండి వాట్సాప్లో. మీకు రాయడం కష్టంగా అనిపిస్తే ఏదైనా ఒక కామన్ మిస్టేక్ కామా కానీ ఎక్కడైనా ఒక మిస్ చేసినా కూడా అది కూడా యాక్సెప్ట్ చేయదండి, చాలా జాగ్రత్తగా రాయవలసి వస్తుంది. ఎందుకంటే ఇంత ఒక మనకు ఒక 5 minutes అక్కడ వేస్ట్ అయింది కదా, మనం ఒక సింబల్ ఒక పెట్టుకోవడం వల్ల. అలాంటివి ఐడెంటిఫై చేస్తే పర్లేదు, మనం ఐడెంటిఫై చేస్తే వెంటనే క్విక్గా రన్ చేయొచ్చు. కొద్దిగా రెస్పాన్స్ ఇవ్వండి. నేను ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నా, నో ప్రాబ్లం. ఓకే ఓకే అందరిది అయిపోయిందండి, అసైన్మెంట్ ఒకసారి ఇమ్మంటారా? Yeah. ఇది నోట్ చేసుకున్నారండి? Yeah, అవునండి. అయిపోయిందండి? Yeah. ఓకే, ఐ విల్ గివ్ యూ అసైన్మెంట్. Okay. One second. ఇదిగోండి, ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒక్క నిమిషం. ఎస్ఆర్ నో డైమెన్షన్కి నేను దీన్ని క్రియేట్ చేయాలి, డైమెన్షన్ ఏజ్, ఏజ్ కిందకి వెళ్తే ఎస్ఆర్ నో డైమెన్షన్, ఇదండి యూజ్ కేస్ 4 అని చెప్పాను కదా, ఇదండి, ఇది నోట్ చేసుకోండి, ఇది ఒక్కటేనండి ఈ పార్ట్ అంతా. నేనేం చేస్తున్నానంటే ఐ హ్యావ్ ఎ టేబుల్ కాల్డ్ యూజర్, మనకు ఒక యూజర్ టేబుల్ ఉందండి, కాలమ్ నేమ్ ఏమో ఏజ్ ఉంది. అయితే ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే ఎస్ అని రావాలి, మిగతా లేకపోతే నో అని రావాలండి. నాకు ఏం చేస్తారంటే మీరు యూజ్ కేస్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. దీన్ని కాపీ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇవన్నీ క్రియేట్ చేయండి, ఈ ఏజ్ కాలంతో ఏజ్ డైమెన్షన్స్తో పాటు క్రియేట్ చేసి ఇదొక స్క్రీన్ షాట్, ఎక్స్ప్లోర్కి ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఎక్స్ప్లోర్లో మీరు చేసినట్టు 2 స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని మీరు ఎలా క్రియేట్ చేశారో చెప్పండి నాకు. ఇదొకటి కాపీ చేసుకోండి, ఈ యూజ్ కేసే మీరు ప్రాక్టీస్ చేయవలసి వస్తుంది.
ఏజ్ ఉందండి, ఏజ్ కాలంకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అయితే ఎస్ అని రావాలండి ఏజ్, లేకపోతే నో అని రావాలండి. దానికి ఎస్ఆర్ నో డైమెన్షన్స్ అన్నమాట. మీరు నోట్ చేసిన వెంటనే చెప్పండి, సెషన్ క్లోజ్ చేసేస్తా. ఇవాళ ఇవన్నీ చెప్పవలసిన బట్టి కొద్దిగా లేట్ అయిందండి. రేపటి నుంచి 1 అవర్లో మీకు క్లాస్ అయిపోయింది. స్క్రీన్ షాట్ తీసుకున్నాం ఇది. ఓకే. ఓకే. ఈ రోజు మనం చేసింది ఏంటంటే లుక్కర్ లోకి ఎస్క్యూఎల్ స్పానర్ డేటా తీసుకొచ్చాం. ఏంటండి? లుక్కర్ లోకి ఎస్క్యూఎల్ స్పానర్ డేటా తీసుకొచ్చాం ఈరోజు. ఎక్స్ప్లోర్ పారామీటర్ తీసుకో. కాదండి, అంటే లుక్కర్ లోకి మనం ఇన్పుట్ గా ఎస్క్యూఎల్ స్పానర్ టేబుల్ తీసుకొని ఇన్పుట్ గా లుక్కర్ కి ఇచ్చాం. అవునండి, ఎస్ కరెక్ట్. ఇచ్చిన తర్వాత మనం ఎక్స్ప్లోర్ క్రియేట్ చేసాం. ఎక్స్ప్లోర్ లో డైమెన్షన్స్ క్రియేట్ చేసాం. ఓకే. అండ్ మనకేనా ఎస్క్యూఎల్ స్పానర్ లో టేబుల్ ఉంది కదండి, ఆ టేబుల్ నే ఇన్పుట్ చేసి మనకు కావాల్సినట్టు ఆటోమేటిక్ స్క్రిప్ట్ జనరేట్ కాదు ఇలా? కాదండి, ఇది మనకి ఏమవుతుందంటే ఇచ్చిన వెంటనే ఎస్క్యూఎల్ జనరేట్ అవుతుందండి. ఇలా ఎస్క్యూఎల్ జనరేట్ అవుతుంది, ప్రతి దానికి జనరేట్ అవుతుంది అన్నమాట. జస్ట్ మనకి చెక్ చేసుకోవడానికి ఈ ఎస్క్యూఎల్ రన్నర్ వాడతాం అన్నమాట. ఎస్క్యూఎల్ రన్నర్ ఇలా ఎస్క్యూఎల్ పారామీటర్ మనకి ఈ కోడ్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. ఈ మనకి లోకల్ కోడ్ ఉంది కదా, ఈ ప్రతి దానికి ఎస్క్యూఎల్ జనరేట్ అవుతుంది, ఈ ప్రతి ఒక్క డైమెన్షన్ కి. ఓకే, నేను అంటుంది ఏంటంటే ఈ డైమెన్షన్స్ ఆటోమేటిక్ క్రియేట్ కావండి మామూలుగా మనకి ఇన్పుట్ సోర్స్ గా టేబుల్ ఇచ్చాము ఆల్రెడీ క్రియేట్ అవుతాయండి డైమెన్షన్స్. బై డిఫాల్ట్ డైమెన్షన్స్ క్రియేట్ అయిపోతాయి. మనం మెజర్స్ క్రియేట్ చేయాలన్నమాట. డైమెన్షన్స్ క్రియేట్ మనం ఎందుకు చెప్తున్నానంటే మనం నేర్చుకోవాలండి. ఇవి డైమెన్షన్స్ క్రియేట్ చేయడం నేర్చుకుంటే అసలు డైమెన్షన్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయో మనకి దీంట్లో తెలుస్తుంది అన్నమాట. అందుకని మీకు అసైన్మెంట్ ఇచ్చాను నేను. ఆ అసైన్మెంట్ మీకు వస్తే మీకు ఈ డైమెన్షన్స్ క్రియేట్ చేయడం వస్తుంది. డేట్ డైమెన్షన్స్ కి, ఎస్ఆర్ నో డైమెన్షన్స్ కి అలాగన్నమాట. ఓకే, నోట్ చేసుకున్నారు కదా. థ్యాంక్స్ ఫర్ ది జాయినింగ్ అండి. రేపటి నుంచి అదే అసైన్మెంట్ ఒకసారి మీకు అది నేను చెప్పాను కదా, ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో మీ అదే నేమ్ క్రియేట్ చేసి మీరు నాకు ఇండివిజువల్గా నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. రేపటి నుంచి అసైన్మెంట్ మటుకి చేయవలసి వస్తుందండి, అది కంపల్సరీ. ఓకేనండి, థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ. I will close the session.